పల్నాడు జిల్లా తుమ్మల చెరువు సమీపంలో విశాఖ ఎక్స్ప్రెస్ లో దొంగలు రెచ్చిపోయారు. దొంగల చోరీకి యత్నించగా పోలీసులు 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. వెంటనే దొంగలు పారిపోయారు. బీహార్, మహారాష్ట్ర గ్యాంగులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠాలో 7 సభ్యులున్నట్లు సమాచారం. వారం రోజుల్లో 2 సార్లు దొంగలు చోరీలకు పాల్పడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. గంగోత్రి పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో దొంగలు మాత్రం ఏదైతే ఉందో అక్కడ మాత్రం దాడికి పాల్పడే యత్నం చేశారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే 2 సార్లు మాత్రం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో. కానీ అప్పుడు ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే మాత్రం రెచ్చిపోతే మాత్రం అలాంటి దొంగలు దాడికి పాల్పడితే మాత్రం తెల్లవారుజామునే ఎక్కువగా పాల్పడుతుంటది. ఫైరింగ్ కూడా ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో పోలీసులు మాత్రం 2 రౌండ్లు మాత్రం గాల్లో కాల్పులు జరిపిన పరిస్థితి నెలకొంది. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా మరో రౌండ్ కూడా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం అక్కడి నుంచి కూడా దొంగలు పరారయ్యారు. ఈ రౌండ్ లో చూసుకున్నట్లయితే మాత్రం ఈ గాల్లో కాల్పులు జరిపిన తర్వాత వెంటనే అక్కడ మాత్రం వెళ్లిపోయిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు కొద్దిసేపు హిందీలో కూడా మాట్లాడుకున్నారని చెప్పేసి ప్రయాణికులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలది. ఈ నేపథ్యంలో వాళ్ళు మాత్రం బీహార్, మహారాష్ట్రకు చెందిన వారిగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ముఠాలో దాదాపు 7 సభ్యులు ఉన్నారు. గతంలో కూడా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో కూడా జరిగిన తర్వాత కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే మాత్రం అప్పుడు కూడా 7 సభ్యులు ఉన్నారని చెప్పేసి అక్కడున్న పోలీసులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకుంటే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలోనే ఈ దాడులు పడుతుంది ఈ ముఠ. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఏదైతే ఉందో పిడుగురాల ప్రాంతంలోనే ఈ ఘటనకు పాల్పడడం మాత్రం దీని మీద కూడా లోతుగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్టయితే మాత్రం ఇలాంటి దాడులు పాల్పడుతున్నంతో చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ మహిళ మేళలో నుంచి కూడా బంగారు చైన్లు కూడా దొంగిలించిన పరిస్థితి నెలకొంది. దీంతో మాత్రం ఇక్కడ ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఎక్కువగా చూసుకుంటే మాత్రం ఇక్కడ గ్యాంగులు కూడా పనిచేస్తున్నాయని చెప్పేసి ఎక్కువ పోలీసులు మాత్రం ఇక్కడ నిఘా ఎక్కువగా నెలకొంది. ఈ రోజు ఎలాంటి చోరీకి గురి కాకపోవడంతో వెంటనే ఫైరింగ్ ఇవ్వడంతో మాత్రం అక్కడి నుంచి పరారయ్యారని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూలక్షణంగా పరిశీలించిన తర్వాత మాత్రం అక్కడ నిఘా ఎక్కువగా ఉంచాల్సిందే అని చెప్పేసి స్థానికులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం తెల్లవారుజామున ఈ ఘటనలు చోటు చేసుకుంటూనే అదిగాక పిడుగురాల సమీపంలోనే ఈ ఘటనకు పాల్పడుతున్నారు. వీళ్ళందరి మీద కూడా నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రయాణికులు వెల్లడిస్తారు. ప్రయాణికులు మాత్రం నిన్న కూడా మహిళ మేళలో నుంచి కూడా చర్లపల్లి ఎక్స్ప్రెస్ లో కూడా వెళుతుంటే ఒక మహిళ మేళలో కూడా బంగారం చోరీ చేసేసారు. బాధితులు మాత్రం సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్ని కూలక్షుణంగా పరిశీలించిన తర్వాత వీటి మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.